ఇదిగో అమ్మాయి చట్నీ తీసురా. ఏంటి రాదమ్మా ఉక్కబోస్తుంది, కరెంట్ రాదా? కరెంటు బిల్లు కట్టడానికి మా పిల్లలు వెళ్ళారండి. ఈ పాటికే వచ్చేస్తుండాలి. అదిగో వచ్చేసింది. అర్చన, నేను గ్రైండర్లో పప్పేసి వస్తాను, కొంచెం చూసుకో. అమ్మాయి నీళ్ళు ఏంటమ్మాయి, గొంతుకు పట్టి చచ్చిపోమంటావా ఏంటి? తొందరగా తేమ్మాయి. తీసుకొస్తానండి. శాంతమ్మా మంచినీళ్ళతే. ఇక్కడ చూడు ఎత్తి సలవా జోడు చొరవా కలిపి పిలిచే కలికి పచ్చల ఈడు వరసా కలిపే నేడు కురసా రైకల తాడు సరసాకు పిలిసి కట్టు. ఎంతసేపు అమ్మాయి? శాంతమ్మా ఏంటి నీళ్లు పోసేసా? చూసుకోవా శాంతమ్మా? ఏంటి శాంతమ్మా అయితే? చూడలేదమ్మా. సర్లే నేను వెళ్ళి చీర మార్చుకుని వస్తాను. అట్టేగేనమ్మా. అప్పటి వరకు ఎంగిలి చేయి నాకుంటూ కూర్చోవాలా? నేను వడ్డిస్తానండి. మాకు మెస్సెట్టినోళ్లే వడ్డించాలా, పనోళ్ళు కాదు. అది కాదండి. నీళ్లే కదండి, అవే ఆరిపోతాయి. గొంతు తడిపి వడ్డించండి. ఇంకో గ్లాసు పోయమ్మా, దాహంగా ఉంది. చూడు ఎంత ఆలస్యమైందో. కస్టమర్లు వచ్చేశారు. అంతా నీ వల్లే. ఇప్పుడు అమ్మ ఏమంటుందో ఏంటో. పద. అక్క ఏం చేద్దాం ఇవన్నీ? బుద్ధొచ్చేలా చేస్తా. అక్షరా, సాంబారు నేను తెస్తానండి. వేడి వేడి సాంబార్ నేను పోస్తానుగా. పెద్దదానికన్నా ఇది ఇంకా బాగుంటది. బాగుంటుంది. ఎంత బాగుంటుందో తిని మీరే చెప్తారు చూడండి. అమ్మో
అమ్మో నాయనో మంట మంట దేవుడు అయ్యో మంట అమ్మో అమ్మో మంట మంట ఉఫ్, ఉఫ్. దేవుడు మంట మంట అమ్మో మంట మంట అమ్మో అమ్మో మంట మంట ఉఫ్, ఉఫ్, ఉఫ్. అయ్యో సారీ సారీ అండి, మీకు మా సాంబార్ రుచి చూపించాలన్న ఆత్రంలో ఇలా జరిగింది. పర్లేదులే అక్క, యాక్సిడెంటల్ గా జరిగిన దానికి నువ్వేం చేస్తావు? సాంబారేగా, కడుక్కుంటే పోతుందిలే. ఊరుకు చెల్లి, పాపం బాగా మండుతున్నట్టుంది. ఏమండి, మంటగా ఉందా? చాలా మంటగా ఉందండి. ఉఫ్, ఉఫ్, అమ్మో ఉండండి, చల్లటి నీళ్లు పోస్తాను, చల్లగా ఉంటుంది. రండి, బా అమ్మో ఆ, ఆ, పదండి పదండి. అబ్బా ఆ, ఆ. పెద్దక్క, ఇప్పుడు నువ్వు హ్యాపీయేగా? మరింకే వెళ్ళి చీర మార్చుకో. ఇక వాడికుంటది. ఏంటమ్మా కొద్దిగా మెల్లగా పోయి. నీకు సేవలు చేయడానికి కాదురా ఇక్కడికి తీసుకొచ్చింది. అంటే చంపేస్తాను. ఎరా, మగదిక్కు లేని వాళ్ళవని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? పచ్చడి చేస్తాను, జాగ్రత్త. నువ్వు వేసే చిల్లర వేషాలేంట్రా? నీ 2 గుడ్లు పీకి ఆమ్లెట్ వేసి నీకే పెడతానేమనుకుంటున్నావు? తప్పైపోయిందమ్మా. నోర్మోయ్, నీలాంటి వాళ్ళని పోలీసులకు అప్పచెప్పాలి. భార్య పిల్లలు కలవాడినమ్మా, ఇక నుంచి బుద్ధిగా ఉంటాను. నువ్వు చేసిన పనికి చంపేద్దామన్నంత కోపం వచ్చింది. మీ వాళ్ళ పరిస్థితి తలుచుకొని తమాయించుకుంటున్నాను. ఇంకెప్పుడు ఈ చుట్టుపక్కలకు రాకు. ఇక రానమ్మా. సరే, క్లీన్ చేసుకో. నువ్వెప్పుడొచ్చావే? ఇప్పుడే. అదేది? అదిగో. ఇదిగోండి. ఏమయ్యా, చిల్లర తీసుకోకుండా వెళ్ళిపోతున్నావు? మీకు బాకీ ఉన్నాలేమ్మా, ఉంచేసుకోండి. బాకీయా? వాడికి ఫుల్ సినిమా చూపించినట్టున్నావు. కట్రే కళాకరే. ఏంటి, ట్రైలర్కి వాడికి అంత జ్ఞానోదయం అయిపోయిందా? నువ్వు మామూలు దానివి కాదక్కా. దట్ ఈస్ అక్షర. నేనుండగా ఈ ఇంటికేం కాదు. ఎవరే వాళ్ళు? ఏం చేస్తున్నారు? నేను అడుగుతానుండు. ఎక్స్క్యూజ్ మీ, ఏం కొలుస్తున్నారు? ఇల్లు మీదేనా? ఆ, మొత్తం ఎన్ని గజాలు? 2000. అయితే ఓకే. ఏంటోకే? అసలెవరు మీరు? మే ఎంప్లాయీస్ మేడం. ఆ ఇంటి కాకిగాడు ఈ ఇంటి ముందు ఎందుకు వాళ్తున్నాడు? తేలుస్తా. అక్క ఎక్కడికి? చెప్తాను. చెప్తానని చెప్పకుండా వెళ్ళిపోతుందేంటి? కార్లో ఎవరున్నారు? వీడా? అమ్మా అమ్మా, ఏం చెయ్యాలో నాకు తెలియట్లేదమ్మా. నువ్వు వెళ్ళి తను తీసుకురా. సరే. మా అమ్మకి జీవితం లేకుండా చేశావు. మాకున్న ఈ నీడని కూడా లేకుండా చేయాలని చూస్తున్నావా? వదలను, నిన్ను వదలను, మా ఇంటిని వదులుకోను.
పేరు గోపాలకృష్ణ అండి. మిమ్మల్ని కలిస్తే మా పని అయిపోతుందని మీ అమ్మగారు చెప్పారు. దుర్గా గారు వచ్చిన ప్రాపర్టీ మాదేనండి. అన్యాయంగా లాక్కోవాలని చూస్తున్న వాళ్ళని ఖాళీ చేయించి నా కష్టార్జితాన్ని మీరే నాకు అప్పగించాలి సార్. మాట్లాడదాం. సాంబాని రానివ్వండి. నిన్నే చెయ్యాల్సిందంతా చేస్తూ లోపలేం చేస్తున్నావు? రా బయటికి. గోపాలకృష్ణ, ఏయ్, ఆ గొంతేంటి? నోరు లేస్తుందేంటి? కనక మేడల మేనక ముందున్నా మర్చిపోకు. హే, నువ్వు మర్చిపోకు. రాధమ్మ కూతురు అక్షర ఇక్కడ. అయితే ఏంటంట? నీతో నాకేంటి? వెళ్ళి మీ ఆయన్ని పిలు. ఆయన మీ నాన్న కాదా? తండ్రి నల పేరు పెట్టి పిలుస్తున్నావే, ఇంక నిన్నేమనాలి? అవ్వా, కలికాలం. ముందా కలిపురుషుణ్ణి పిలుస్తావా లేదా? ఏంటి ఆ మాటలు? మీ నాన్నే. మా నాన్నైతే మాతో ఉండేవాడు, నీతో ఉండడు. అక్షరా! ఆ, అక్షరే. నా నోట ఏ అక్షరం అలా వినకుండా ఉండాలంటే ఆ గోపాలకృష్ణని పిలు. లేడు. అబద్ధాలు చెప్పకు. నేను చెప్పేది నిజం అరవింద్ గారు. ఏదో మగదిక్కు లేదు కదా బ్రతుకుతారని జాలి చూపించి ఇల్లు అద్దెకిస్తే ఇప్పుడు నా ఇంటినే శాశ్వతంగా కాజేయాలని చూస్తున్నారు. ఎంత బ్రతిమలాడినా వినట్లేదని మిమ్మల్ని ఆశ్రయించాను. ఇక మీరే నాకు దిక్కు సార్. దుర్గా, డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా? చూపించానన్నా, కరెక్ట్గానే ఉన్నాయి. ఇక మనం రంగంలోకి దిగడమేనన్నా. ఆడవాళ్ళు అంటున్నారు కదరా, ర్యాష్గా హ్యాండిల్ చేయకండి. చెయ్యాలి సార్. వాళ్ళ మీద దయ చూపిస్తే మిమ్మల్ని బుట్టలో పడేస్తారు. కోట్లు విలువ చేసే ఆస్తి సార్. ప్లీజ్ సార్, వాళ్ళ మీద కనికరం చూపకండి. అది మాకు తెలుసులేండి, మేము చూసుకుంటాం. అడ్వాన్స్ ఇవ్వండి. ఇదిగోండి సార్, మిమ్మల్నే నమ్ముకున్నాను. మిమ్మల్నే నమ్ముకున్నాను. ధైర్యంగా ఉండండి, ఈ ఆస్తి మీదే. రేయ్ పదండి. సరే అన్నా. దుర్గా గారు, పని అయ్యాక ఫోన్ చేయండి. భయపడకండి, అయిపోద్ది. బామ్మారిదే బావా, పనవుద్దా? నీ రెండో కూతురు నన్ను చూసింది బావా. అది గానీ పెంట పెట్టుకుంటే ఖచ్చితంగా పనవుద్ది. మరి కాకపోతే మీ దురాశ నెరవేరుతుంది అనుకుంటున్నారా? మీరు చెప్పింది నమ్మేస్తాను అనుకుంటున్నారా? లోపలే ఉంటాడు, పిలు. అరే, లేరని చెప్తుంది నీకు కాదు. నేనేం ఎత్తుకుపోను. 20 ఏళ్ల ముందు వదిలించుకున్న మురికి ఇప్పుడు మాకెందుకు? బయటికి రమ్మను, మాట్లాడాలి. లేని మనిషిని పిలిస్తే మాత్రం వస్తాడా? పిలువు, నేను మాట్లాడాలి. ఏయ్, ఎక్కువ చేస్తున్నావు. నాకు మండిందంటే మసైపోతావు. జాగ్రత్త. జాగ్రత్తగా ఉండాల్సింది మీరు. ఏంటే? ఏంటి ఏంటి? ఏంటి? అక్కరా, అమ్మ పిలుస్తుంది. నువ్వు వెళ్ళి, నేను వస్తాను. అక్కరా, అమ్మ బెంగ పెట్టుకుంది, నిన్ను తీసుకురమ్మంది. అపర్ణ, అక్కరా, రా. రా. ఏంటి కలెక్టర్ అమ్మ గారు, విజిటా? అవునరా, నీకు విజిటింగ్ కార్డ్ లేకుండా చేద్దాం అనుకుంటున్నాను. ఇదే మరి. ఏయ్, అక్క ఓరా. వద్దు ప్లీజ్ రా అక్క. అక్క రా, రా అక్క. చూసావమ్మా దాని పొగరు? అణుగుతుందిరా. గడియలు దగ్గర పడ్డాయి. తీసుకురండిరా సామాన్లు, రండ్రా. రండ్రా, అన్ని తీసుకుని రండ్రా.
తీసుకురాండ్రా సామాన్లు రండ్రా రేయ్ అవి కూడా తేడ్రా. బాబు నా మాట వినండి. మాకున్న ఈ ఒక్క ఆధారాన్ని మాకు లేకుండా చేయకండి. ఏయ్ ఈ మాటలు మా దగ్గర కాదు, చాలా సార్లు విన్నాం. మర్యాద చెప్తా విన్నారా? విసిరాండ్రా, విసిరాండి. ఎందుకు వెళ్ళావక్క? వాళ్ళు ఏం చేస్తున్నారో నీకు తెలియదే. ఏదైనా సరే గొడవ ఎందుకు? నాకు సరదా మరి. అనుభవించండి. రేయ్ ఉన్నట్టుండి ఉండి గుండె ఎందుకాగిపోయేనే, విన్నట్టుందే ముందే ఏదో ప్రాణమైన పిలుపునే. ఏమి మాయో 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 మది తేలిపోయేనే, ఏమి హాయో 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 ఎదవూయలుగనే. ఏమి మాయో 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 మది తేలిపోయేనే, ఏమి హాయో 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 ఎదవూయలుగనే. ఎవడ్రా ఎవడ్రా మా ఇంట్లో రౌడీజం చేస్తున్నారు? చంపేస్తాను. ఇది మీ ఇల్లా? చంపేస్తాను ఒక్కొక్కడిని. అమ్మా అక్షర, భయపడకండి, ఏ ఒక్కడిని వదలను. ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఎల్లండ్రా, ఎల్లండి, ఎల్లండి. రే అడుగు ముందుకేశారో ఒక్కొక్కడి తల పుచ్చకాయల ఎగిరి పడతాయి. రండ్రా, రండి, రండ్రా, రండి. అడుగు ముందుకేయండి, చూస్తాను. రండి. ఏంట్రా ధైర్యం లేదా? అక్షర అంటే ఏంటో చూపిస్తాను. రండి, రండి, రండ్రా, ముందుకండి. సిగ్గులేదురా? డబ్బులు కకృతి పడి ఇంత హీనానికి దిగజాడతారా? బెదిరిపోతాం అనుకుంటున్నారా? అక్షర ఖాళీ చేస్తాం అనుకుంటున్నారా? మా నీడలు తాకడానికి మీ తలలో జేజమ్మ దిగి రావాలరా? ఆగమ్మా అక్షర, రండ్రా, రండి. తప్పైపోయింది సిస్టర్, తెలియక పొరపాటు జరిగిపోయింది. ఏంటన్నా అమ్మాయికి భయపడతావు? ఒరే దరిద్రులారా, దరిద్రులారా, భయం కాదురా, అర్థం చేసుకుంటారా అమ్మా. ఓహో, వీళ్ళకి బాస్ నువ్వేనా? అడుగుతుంటే వెనక్కి వెళ్తావేంట్రా? చెప్పరా, ఎంత కమ్ముడిపోయావో చెప్పు. నాకేం తెలియదమ్మా, నాకేం తెలియదు. ఆహా, నువ్వేనా వీళ్ళకి బాస్? ఏంట్రా, ఏంటలా చూస్తున్నావు? డబ్బులిస్తే ఏమైనా చేస్తావా? మాట్లాడవే. నీకు న్యాయం ధర్మం ఏమీ లేవా? ఖాళీ చేయించురా, ఇప్పుడు ఖాళీ చేయించి చూస్తాను. అది కాదండి. ఏంటి ఏంటి కాదు? ఏంటి? నీతో ఉంది నేను కాను అడగాలనున్నదే, నేల కిందే ఉందో లేదో అడుగెరుగకున్నదే. ఉన్నట్టుండి ఉండి గుండె ఎందుకాగిపోయేనే, విన్నట్టుందే ముందే ఏదో ప్రాణమైన పిలుపునే. ఉన్నట్టుండి ఉండి గుండె ఎందుకాగిపోయేనే. ఎరా మన పనులా ఉన్నాయి. అవునమ్మా. ఆపరా. ఏం చేస్తున్నారండి? నేను వచ్చింది టిఫిన్ చేయడానికి.
వీళ్ళెవరో నాకు నిజంగా తెలీదు. రేయ్ రేయ్ ఎవతిరా ఇది? నా కొడుకు కాలరే పట్టుకుంటుందా? ఆయన ఎవరో మాకు తెలియదు. వీళ్ళందరికీ బాస్ నేనే. చెప్తున్నాడు కదండి, బాస్ అతనే అంట. నేనే మేడం, అతను వదిలేయండి. కాదా? మిమ్మల్ని పడకండి సిస్టర్, రాంగ్ అడ్రస్కి వచ్చామని ఇప్పుడే తెలిసింది. ఇంకెప్పుడు రామ్, వెళ్ళిపోతాం. పదండ్రా. రేయ్ వెళ్ళిపోండి వెళ్ళిపోండి, ఇటువైపు మళ్ళీ రాక. అమ్మొచ్చిందంటే తర్వాత వచ్చి తింటానండి. కత్తిపిట్ట పట్టుకునేసరికి ఒక్కొక్కడికి వణుకొచ్చేసింది. ఇక ఈ చుట్టుపక్కలకి రారు. పదండి. అమ్మా ఎవర్రా అది? ఎంత ధైర్యం లేకపోతే నీ కాలరే పట్టుకుంటుంది? ఏదో తెలియక పట్టుకుందిలేమ్మా. దానికి మనమెవరో తెలియాలి. అది చేసిన తప్పుకు శిక్ష పడాలి. సారీ చెప్పిందమ్మా. ఎవడికి కావాలరా నీ బోడి సారీ? ఇలాంటి పొగరబోతుల్ని వదలకూడదు. బుద్ధొచ్చేలా చేస్తేనే జనాల్లో మన మీదున్న భయం పోకుండా ఉంటుంది. తప్పు మందే అమ్మా. దుర్గా చిన్న సెటిల్మెంట్కి రాంగ్ అడ్రస్కి తీసుకొచ్చాడు. అయితే నీ చొక్కానే పట్టుకుంటుందా? క్షమించమని అడిగింది అంటున్నాను కదమ్మా. ఈ ఒక్కసారికి నా మాట విని క్షమించేయమ్మా. సమస్య లేదు. అమ్మా నా సంగతి నీకు తెలీదా? ఏదో తప్పు తెలుసుకుందని అది ఆడపిల్లని వదిలేశాను. లేదంటే ఊరుకుంటానా? అరవిందా, అమ్మా చిన్న విషయమే కదా. నాకు కాదు. ఇంకొకసారి ఇలా జరగదు, సరేనా? ప్లీజ్ అమ్మా. నువ్వు చెప్పావని తగ్గుతున్నాను. మా బుజ్జమ్మ బంగారం. అవును, ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు? గుడికిరా. అవునా? తొందరగా వెళ్ళమ్మా, గుడి తలుపులు మూసేస్తారు. రా. జాగ్రత్తమ్మా. రేయ్ అమ్మయ్యా. అనా రేయ్ ఇదంతా నీ వల్లే. నువ్వు వచ్చుండొచ్చుగా, వీణెందుకు పంపించావు? ఈ ఇల్లు అమ్మాయిది అంటుందని నాకేం తెలుసన్నా? వాళ్ళని చూస్తే కబ్జా చేసే వాళ్ళలా కనిపించట్లేదురా. ముఖం చూసి చెప్పలేం కదన్నా. ఇంత ఫీల్ అవుతున్నావంటే ఇది అదే. అదే అంటే? ప్రేమన్నా, ఆ పిల్ల నువ్వు ఇష్టపడుతున్నావు. ఎలా చెప్తున్నావురా? నీ మనసు నాకు తెలీదా ఏంటి? అంతేనంటావా? త్వరలో నీకే తెలుస్తుంది. నువ్వు రా అన్నా. వీడు ప్రేమ అంటున్నాడు, మీకు కూడా అలాగే ఉందా? ఎందుకు ఉండకూడదు అనుకుంటున్నావమ్మా? ఎంత నీచానికైనా దిగజారింది వాళ్ళు. అది ఆ దుర్మార్గుల పని. రాద్ధాంతం చేస్తే బెదిరిపోతామని రౌడీల్ని పంపించి ఇంతకు తెగించాడు. భయపడిపోతాననుకుంటున్నాడేమో. అంతవరకు వస్తే నేనెంతవరకైనా వెళ్తాను. ఆవేశపడకుండా కొంచెం ఆలోచించమ్మా. ఇంకా ఆలోచించడానికి ఏముందమ్మా? మనతో తెగదింపులు చేసుకున్న వాడి గురించి పట్టించుకోవాల్సిన పనే ఉంది. వాళ్ళకి లేని పట్టింపులు మనకెందుకుండాలి? అందుకని వాళ్ళ ఇంటికెళ్ళి గొడవ పడతావా? మరి మన ఇంటి మీదకి మనుషుల్ని పంపిస్తే ఊరుకుంటానా? మనకున్న నీడని కూడా లాక్కోవాలని చూస్తే సహిస్తానా? నేను మాట్లాడతాను కదే. నువ్వు మంచిగా మాట్లాడితే వినడానికి అక్కడున్నది మనుషులు కాదు, మృగాలు. తిరగబడితేనే తగ్గుతాయి, ఎదురు తిరిగితేనే తల వంచుతాయి. కన్నీళ్లు కారిస్తే కనికరించరమ్మా, ఇంకా ఏడిపిస్తారు. అక్షరా, ఆ మాటలేంటే? నేనింతే. అక్షరా, అమ్మ చెప్పిన మాట వినవే. ఏం చెప్తుంది? ఊసినా తుడుచుకుపోవాలంటుంది. అని చేస్తున్నా అణిగి మణిగి పోవాలంటుంది. భయం నూరిపోస్తుంది. వినాలంటావా? మీలా తయారవ్వాలంటావా? అంటే ఏంటే?
రౌడీలా తయారవుతాను అంటావా? నువ్వు కలెక్టర్ కావలసిన దానివే. రౌడీ కలెక్టర్ నవుతాను. ఇప్పుడేంటంట? నా మాట వినమ్మా, గొడవలొద్దు. అది వాళ్ళకుండాలమ్మా. లేనప్పుడు మనం తగ్గాల్సిన అవసరం లేదు. అది కాదే. మనం కాదు అనుకున్న వాడి గురించి మనకెందుకు? అలా మాట్లాడకే. నేను ఇలాగే మాట్లాడతానమ్మా. కనికరమే లేని వాళ్ళింటికెళ్ళి నా తల్లి అవమానపడుతుంటే ఎలా ఒప్పుకోను? మనసే లేని వాళ్ళ దగ్గరికి నిన్నెలా పంపను? అక్కడ స్వార్థమే ఉందమ్మా, నిజాయితీ లేదు. జరిగింది నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, భర్తని క్షమించుండొచ్చు, కానీ నా తల్లి పడిన బాధని నేను మర్చిపోలేను. నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు దాన్ని గుర్తు చేస్తూనే ఉంటుందమ్మా. ఈ గుండె కొట్టుకుంటున్న ప్రతి క్షణం గుర్తు తెచ్చుకుంటూనే ఉంటాను. ఆయన చేసిందంతా గుర్తుంది, గుర్తుకొస్తూనే ఉంటాయి.